తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యమం ఉధృతం చేస్తూ ఉన్నారు. అనేక దఫాలుగా అనేక ప్లేసుల నుంచి వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. 2.5 ఏళ్ళు గడిచిపోయినాయి. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను కూడా భర్తీ చేయట్లేదు. ఇటు పోలీసులు కూడా 5,000 ఉద్యోగాలతో చేస్తామని చెప్పి రిలీజ్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నటువంటి వైఖరిని ఖండిస్తూ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు ధర్నాలు తెలియజేస్తూ ఉన్నారు. రీసెంట్గా చిక్కడపల్లి లైబ్రరీ నుంచి వీళ్ళు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. అదే ధర్నా చేస్తున్న కార్యక్రమంలో లైబ్రరీ గేట్లు మొత్తం క్లోజ్ చేసి తాళాలు వేసినటువంటి పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చిక్కడపల్లి లైబ్రరీకి సంబంధించినటువంటి నిరుద్యోగులు ఉన్నారు మనతో పాటు. వెంకటేష్, ఏం చెప్తావు? తాళాలు ఎందుకు వేస్తున్నారు? ఎందుకు అంటే మీకు పోరాడే రైట్ లేదా? ఎట్లా అది ఏమనుకోవాలి దాన్ని? అయితే వాస్తవానికి 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా జాబ్ క్యాలెండర్ లేదు, 2 లక్షల ఉద్యోగాలు లేవు, ఖాళీలో వేసిన కమిటీలు లేవు, ఏమి లేవు. సో ఇప్పుడు లేక ఎదురు చూస్తుంటే కనీసం పోలీస్ రిక్రూట్మెంట్ అని వస్తుందని చెప్పి గతం లోపల శివధర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు సివి ఆనంద్ గారు కానీ 19,000 వేకెన్సీ ఉన్నాయి, డెఫినెట్గా వారంలో 2 వారాలు నెల రోజుల్లో విడుదల చేస్తామని చెప్తే కోటి ఆశలతో ఎదురు చూసుకుంటున్నాం. సడన్గా వచ్చి 5,000 నోటిఫికేషన్లు ఇచ్చేసరికి నిరుద్యోగులు 15 లక్షల మంది నిరుద్యోగులు ప్రిపరేషన్ అవుతా ఉన్నారు. 5,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. 19,000 గతం లోపల ఉన్న శివధర్ రెడ్డి గారు 17,000 ఉద్యోగాలు ఉన్నాయి, నెల రోజులని అని చెప్పిండు. ఆయన మాటలు విని డబ్బులు అప్పు తీసుకొని వచ్చి ప్రిపరేషన్ అయ్యారు, కోచింగ్లో అయిపోయినాయి, స్టడీ హాల్లో ఇంకా తిరుగుతూ ఉన్నారు. నోటిఫికేషన్ లేదు. ఇక ఆయన రిటైర్మెంట్ అయిపోయింది. ఇంకా కొత్త అయిన సివి ఆనంద్ వచ్చి మేము 19,000 ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే 5,000 ఆమోదం తెలిపిరని అన్నాడు. మరి ఇంకా 14,000 ఎక్కడ పోవాలి? ఇంకా 14,000 అసలు దాంట్లో ఎన్ని పోస్టులు అమ్ముకుంటారు? మీరు ఎందుకు నిరుద్యోగులతోటి చిలగాట మాడుతున్నారు అనేది మరి వాళ్ళకు తెలియాలి. సో ఈ 5,000 పోస్టులు వచ్చేసరికి చాలామంది చాలా బాధ అనిపించింది. 4 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్. గతం లోపల టీఆర్ఎస్ హయాంలో 2 సంవత్సరాలకు ఒకసారి నోటిఫికేషన్ వచ్చేది, 15,000కి తగ్గకపోయేది నోటిఫికేషన్. ఇప్పుడేమో 5,000 నోటిఫికేషన్ వచ్చేసరికి నిరుద్యోగులు అందరం బయటకు వచ్చిన జియో ఫండ్స్కి రద్దు చేయలేరు. దాంట్లో వయో పరిమితి కూడా తగ్గించారు. గతంలో 35 ఉంటే ఇప్పుడు 32కి తీసుకుని వచ్చారు కానిస్టేబుల్కి సంబంధించి. అప్పుడు వయో పరిమితి నుంచి ఇప్పుడు 46 జియో ఉంది. దానివల్ల హైదరాబాద్కు 2,000 పోస్టులు పోతాయి. ఈ కోటలు ఉంటాయి, ఈడబ్ల్యూఎస్ కోట, వికలాంగుల కోట. ఈ కోటలకు అన్ని పోగా డిస్టిక్ 1-2 పోస్టులు మిగులుతాయి. ఇప్పుడు ఒక క్యాస్ట్లో ఒక మినిమం 10-20 మందికి సేమ్ మార్కులు వస్తాయి. అందులో ఒకటి పోస్ట్ ఉంటే వాడికి ఒక్కరికి వెళ్ళిపోతే మిగిలిన లేదు డిప్రెషన్కి లోను కదా. అంటే వాళ్ళందరికీ చదువు రానట్టున్నాయి వీళ్ళ ప్రకారం. సో కనీసం ఇన్ని 4 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి నోటిఫికేషన్లో 19,000 పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నారో ఆ పోస్టులు అన్నీ వేయండి అని చెప్పి మేము శాంతియుతంగా ధర్నాలు చేస్తూ ఉంటే పోలీసు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు వాళ్ళకు గ్రిప్లో పెట్టుకున్నారు. ఇటు 5 మంది గుమ్మి కుడితే వాళ్ళకి సమాచారం తెలుస్తుంది, వచ్చేస్తారు. ఇంకోటి ఏంది, ఇప్పుడు ఇట్లా వెళ్ళి ఉన్న వాళ్ళు మొత్తం చాలా మంది ఇంటెలిజెన్స్లో ఉన్నారు. నిరుద్యోగుల చెర్ల మీద వచ్చి కూర్చున్నారు. ఈయన హిట్లర్ మించిపోయిండు, నిజాం ప్రపంచం ఉన్న నియంత్రణలు అందరూ మించిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఆయన స్వయంగా హిట్లర్ని మించిపోయిన షాడిస్ట్ ప్లేజర్ అది అని చెప్తుండు. సో మేమేమంటున్నామంటే పోలీసులతోటి మాకెందుకు అనకూడదు. మేము ప్రభుత్వం లెటర్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందిస్తలేరు, ధర్నాలు పెట్టినాం, రాస్తరోకులు పెట్టినాం, ముట్టడి పెట్టినాం, స్పందిస్తలేదు. సో మేమందరం వచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తామంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మరి వాళ్ళేందో వాళ్ళ కథ ఏందో అర్థం కావట్లేదు. వాళ్ళు వచ్చి మాకు పైనుంచి ప్రెషర్స్ ఉన్నాయి బరాబర్ మేము. ఇప్పుడు వాస్తవానికి మొన్న ఒక ఇంటెలిజెన్స్ ఆయన చెప్తారు, మీరు బయటకు వస్తే డెఫినెట్గా కేసులు మేము మీద పెడతాము, మీరు జాగ్రత్తగా ఉండండి, వస్తే చాలామంది కలిసి రండి, ముందర ఎవరైతే ఉంటారో ముందర ఉన్న వాళ్ళ మీద మాత్రం డెఫినెట్గా మేము కేసులు పెడతామని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంట. ఇప్పుడు 100% చేయమని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంట. ఇప్పుడు ఇక మరి కేసులు ఎంతమంది మీద పెడతారు, ఎన్ని కేసులు అని పెడతారు, ఎంతమంది మీద పెడతారు? దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే వాళ్ళు బయటకు ఎక్కారో అలా కొంతమంది మీద ఒక 3-4 కేసులు అయినట్టుగా సమాచారం ఉంది. ఏంది మరి కేసులు అయితే పరిస్థితి ఏంది? ఉద్యోగాల కోసం మీరు కొట్లాడుతుంటే ఆ కేసులు చేయడం వల్ల ఉద్యోగాలు పోతే ఏంది పరిస్థితి? ఫ్యూచర్లో కూడా రాకుండా అవుతుంది అన్న. వాస్తవానికి ఎట్లనో మా జీవితం లాగమైపోతున్నాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు అంటే వయోపరిమితి పెంచినా కూడా మాకు రాదు. 2 సంవత్సరాలు పెంచకపోతే నోటిఫికేషన్ రాకపోతే వయోపరిమితి పెంచినా కూడా మాకు అవకాశాలు లేవు. ఎట్లనో మా జీవితాలు ఖరాబ్ అవుతున్నాయి. మేము ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. మాకు ఒకవేళ మా మీద కేసులు వేసి మమ్మల్ని ఇబ్బంది గురి చేసినట్టే మా పక్కన ఉన్న వాళ్ళకన్నా మా వెనకాల ఉన్న వాళ్ళకన్నా ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము తెగించి ఇప్పుడు బయటికి రావాల్సి వచ్చింది. వాళ్ళు వచ్చి డెఫినెట్గా ఇప్పుడు మేము చేస్తామని మా కోసం కొట్లాడుతున్నారు వాళ్ళు. మా మీద కేసులు ఇప్పుడు చెప్పినా 4 డెఫినెట్గా ముందు ఉన్న మీద కేసులు పెడతామని చెప్పి పైనుంచి ఆర్డర్స్ వచ్చినాయంట. ఇప్పుడు కేసులు అయితే ఎవరు పరిస్థితి? సో ఖచ్చితంగా మేము ప్రతిపక్షాల సపోర్ట్ తీసుకుంటాం. వాళ్ళు ఎవరు ఏమనుకున్నా సరే వాళ్ళు 5,000 పోస్టులు అసలు ఎందుకు ఇస్తున్నట్టు నిజంగా ఇప్పుడు ఒక పేపర్ కూడా వచ్చింది, జూన్ 23-24 వరకు 5,000 పోస్టులతోటే ఇస్తున్నామని చెప్పారు. నిజంగా 5,000 పోస్టులతో ఇస్తున్నంటే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. 100% రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడించడమే కాదు, ఆయన మీద దాడులు చేసే అవకాశం కూడా ఉంటుంది. 100% అన్న. ఇప్పుడు జీవితాల్లో ఆగమైపోతున్నాయి. ఇప్పటికీ 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. నువ్వు ఒక్క నిరుద్యోగి చనిపోతే కింద చోటమోట లీడర్లు అందరూ వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరిగి అంతా నేషనల్ మీడియా తీసుకొచ్చి ప్రచారం చేసుకున్న వాళ్ళు 20 మంది నిరుద్యోగులు చనిపోయారు. మరి ఎవరు కారకులు అవుతారు? కనీసం స్పందించలేరు.
సో 5,000 పోస్టులు కాకుండా ఖచ్చితంగా ఖాళీగా ఉన్నటువంటి 19,000 పోస్టులు రిలీజ్ చేయాలి, వయోపరిమితి పెంచాలి, ఎస్ఐకి 38, కానిస్టేబుల్కు 35, జియో 42 కూడా రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వం మీరు ఎందుకు ప్రభుత్వం మీదనే పోరాడుతున్నారు? గతంలో మేము ముందలుండి నడిపించిన కొంతమంది నాయకులు మేధావి వర్గం అని చెప్తా ఉంటారు. వాళ్ళని మీరు ఎందుకు రావట్లేరు, మీరు ఎందుకు స్పందించట్లేరు అని చెప్పి వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు నిరుద్యోగులు? అన్న వాళ్ళు మాకు ముఖం చూపెట్టే పరిస్థితి లేదు, వాళ్ళు కనిపిస్తే కొడతారు కూడా. మేము చాలా సందర్భాలలో బలమూరు వెంకట్ కానీ, రియాజ్ సార్ కానీ, కోదండం సార్ కానీ వినతి పత్రాలు కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితి లేదు. సో ఇక వాళ్ళ గురించి మేము ఆల్రెడీ మోసపోయినాం. వాళ్ళు మా దగ్గరకు వచ్చి వదిలేసుకం కాదు, ఇంకెన్ని 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? వాళ్ళు అందుకే మేము వాళ్ళు బలమూరు వెంకట కానీ వీళ్ళందరూ కూడా మమ్మల్ని మోసం చేసి వాడుకొని వదిలేసి వాళ్ళ పదవులు వచ్చేదారు, పెదవులు మూసుకుపోయినాయి. ఇప్పుడు అశోక్ నగర్కి ఎవరైనా తిరుగుతుర్రన్నా సరే, మీరు అన్నట్లా వాళ్ళు ఇళ్ళ దగ్గర కూడా లేరు, వాళ్ళు ఎమ్మెల్యే క్వార్టర్స్లో అక్కడక్కడ ఉంటారు. ఎవరు కూడా అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగే సందర్భం లేదు. వాళ్ళు భవిష్యత్తులో కూడా తిరగరు. వాళ్ళు ఏమైనా ఉంటున్నారంటే సెక్యూరిటీని తీసుకొని ఎక్కడైనా రాజకీయ ప్రసంగాలు, అక్కడ బర్త్డే పార్టీలు అక్కడక్కడ పోతారు. కానీ అశోక్ నగర్లో వాళ్ళు ఎట్టి పరిస్థితి తిరగలేరు. నిరుద్యోగులు తిరిగిందంటే ఖచ్చితంగా వాళ్ళ మీద తిరగబడతారు, వాళ్ళు కొడతారు కూడా. వాళ్ళు అసలు వాళ్ళ గురించి చెప్పదు కానీ 100% వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ చుట్టుపక్కల ఏరియాలు నిరుద్యోగులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి మాత్రం మీరు రాకండి అని చెప్పి వాళ్ళకి హెచ్చరిస్తున్నారు. 100% హెచ్చరిస్తున్నాం. మరి ఇచ్చే అవకాశం కనిపిస్తున్నదా? ఆయన బయట జర్నలిస్ట్ రామ్, సీనియర్ జర్నలిస్టు, ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తూ మా రాష్ట్రానికి పోయి చూడండి నా పాలన ఎట్లుందో తెలుస్తుంది అని చెప్పి సవాళ్ళు విసురుతున్నాడు, ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇది #1 రైజింగ్ #1 అని చెప్తా అన్నాడు తెలంగాణని ముఖ్యమంత్రి గారు. అన్న ఆయన డైలాగులు సీఎం అని చెప్పి ప్రతి ఒక్కరు తెలుసు. ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు తప్ప బయట ఇప్పుడు ఫస్ట్ నుంచి అంతే. రేవంత్ రెడ్డి గారి డైలాగులు తెలంగాణలో ఎవరు కూడా నమ్మరు. ఆయన మాట్లాడుతుందంటే జస్ట్ ఉపన్యాసాల వాళ్ళు. వాస్తవం చెప్పాలంటే తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు రేవంత్ రెడ్డి ముఖం చూసి ఆయన కాంగ్రెస్ పార్టీ చూసి వెళ్ళాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు చూసి ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి వీళ్ళ మాటలు విని మేము వాళ్ళని గెలిపించినాం. రేవంత్ రెడ్డి అనే మాటలు ఎవరు కూడా నా పరిస్థితి లేదు. తెలంగాణలో అని కాదు, ప్రతి ఇప్పుడు కొండ విశ్వరెడ్డి అనే రేవంత్ రెడ్డి గారు బీజేపీకి టచ్లు వచ్చిన బీజేపీ టచ్లు వచ్చిందని చెప్పిండు. సో బీజేపీ అండదండలు చూసుకొని ఆయన ఏదో ఊకదంపుడు మాటలు మీడియాలో మాట్లాడకూడదు తప్ప రేవంత్ రెడ్డి గారిని నిరుద్యోగుల ముఖ్యమనే కాదు, తెలంగాణలో ఉన్న సమాజం ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. ఇప్పుడు బలంగా చెప్తున్నాడు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా ఇంకా 10 సంవత్సరాల దాకా. 10 సంవత్సరాల వరకు నాకు తెలిసి 1 సంవత్సరం కూడా ఉండవు. ఇప్పుడు నిన్న మొన్న వార్తల్లో ఆయనకు పోలీసు వాళ్ళు జీప్ వచ్చింది చూడండి సార్. ఈ సీసీ కెమెరా అన్ని వాళ్ళకి లింకప్ అయి ఉన్నాయి. ఈ సీసీ కెమెరా అక్కడ సీసీ కెమెరా ఇక్కడ ఇవన్నీ వాళ్ళు లింకప్లు చేసుకున్నారు పోలీసు వాళ్ళకు. ఇంత నిఘా పెట్టిరేంది నిరుద్యోగుల మీద? ప్రభుత్వం భయపడుతుందా, మిమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నా? ప్రభుత్వం తప్పు చేసింది, నిరుద్యోగుల మోసం చేసింది, 20 మంది ప్రాణాలను తీసుకున్నది ప్రభుత్వం. సో రేవంత్ రెడ్డి గారైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ లీడర్లు అయినా కానీ కూడా బయట తిరిగే పరిస్థితి లేదు. 100% అది ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా కానీ కూడా ఇప్పుడు కనుక బయటికి వస్తున్నట్టు నిరుద్యోగులకు సహనం నశించిపోయింది. ఇక ధర్నాలు చేసి రిక్వెస్ట్ చేసి అది ఇది చేసి యాస్టకు వచ్చిపోయింది వాళ్ళకు. ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బయట తిరిగితే డెఫినెట్గా వాళ్ళని కొడతారు కూడా. సో ఇప్పుడు లోపల ఏమన్నా స్ట్రగుల్ చేస్తున్నారా ఈ పోలీసు వాళ్ళు వీళ్ళు రావడం వల్ల? మీరేమన్నా డిస్టర్బ్ అవుతున్నారా? అన్న ఒకటి ఇప్పుడు లోపల పోయి చూడాలని ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళందరినీ పోయి అడిగితే అందులో 100 మంది ఉంటే డెఫినెట్గా 30 మంది 20 మంది వరకు పోలీసు వాళ్ళు వెళ్తారు. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా రబ్బర్ చెప్పులు వేసుకొని వచ్చి కూర్చున్నారు లోపల. ఆ సేవింగ్ అది చూస్తే నిజంగా ఎక్స్పీరియన్స్ అనుకున్నాం. 2-3 సందర్భాల్లో వాళ్ళు వచ్చి బ్రదర్ ఉద్యమాలు చేద్దామని అని చెప్పి అడిగి సమాచారం తీసుకుపోయి వాళ్ళకి ఇవ్వడం అంత నిఘా ఉంది. అసలు ఈ రజకర్ల అప్పటి కాలం నిజాం కాలంలో కూడా ఇంత రజకర్ల వ్యవస్థను పెట్టుకొని ఇంత దుర్మార్గంగా నిరుద్యోగులు అణచివేయలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇంత అణచివేయలేదు. కనీసం మేము రోడ్ల మీకు ఉద్యమాలు చేసే అవకాశం ఉంది. వాళ్ళు చూడండి, మీరు ఒకటే మేము ఉనుకమే నలుగురం కదా, వాళ్ళు ఇంత స్పాట్లు వచ్చేసారు చూడండి. మీడియాలు ఎక్కడ పోతే అక్కడ రోడ్ల మీద అక్కడ ఇక్కడ లింకప్ మొత్తం చేసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఎన్ని చేసినా ఏం చేసినా ఖచ్చితంగా 5,000 పోస్టులు వస్తే మాత్రం తెలంగాణలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. మరి ముట్టడిస్తామా, సెక్రటేరియట్ ముట్టడిస్తామా, వాళ్ళ సీఎం ఇంటిని ముట్టడిస్తామా, ఏం చేస్తామని తెలియదు. కానీ ఉద్యమం మాత్రం పెద్ద ఎత్తున వెళ్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం, 5,000 కాదు, దయచేసి ఖాళీగా ఉన్నటువంటి 19,000 నోటిఫికేషన్ వేయండి. గతం లోపల పొంగులేటి శ్రీనివాసరెడ్డి గిట్లే ఊరిచ్చి నిరుద్యోగులను ఏం చేసిండు, 19,000 పోస్టులతో భర్తీ చేస్తున్నామని స్టేట్మెంట్లు ఈనాడు శాటిలైట్ మీడియా మొత్తం సంవత్సరం వరకు మన గురించి డమ్మీ ప్రచారం చేసుకున్నది. లాస్ట్కి వస్తే వీఆర్ఓలతో పునరుద్ధరించి అందులో కూడా 5,900 పోస్టులు మిగిలినాయి. అవి కూడా వెళ్ళారు. లాస్ట్కు నిరుద్యోగులను కోచింగ్లో రియాజ్ అనేటోడు ఉంటాడు ఒక ఆయన ఈ సబ్జెక్ట్ చదవండి వారంలోనే వస్తుంది అని చెప్పి మొత్తం ఇక నిరుద్యోగులందరినీ మభ్యపెట్టి కోర్సులు ఇచ్చేసి తీపించుకున్నట్టు అట్లా ప్రలోభం చేసి లాస్ట్కు దాన్ని మూసుకున్నట్టు కింద కామెంట్ సెక్షన్ కూడా బంద్ చేసి ఇప్పుడు కూడా 5,000 విషయం కాడ కూడా అదే. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని 5,000 కాకుండా 20,000 పోస్టులు 19,000 పోస్టులతోటి భర్తీ చేయండి. లేకపోతుందంటే జరిగే పరిణామాలన్నిటి కూడా రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహిస్తాడు.